హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మీకు నేను చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటున్నానండి. అంటే ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదనమాట. నేను నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేనైతే చిన్న విషయం షేర్ చేసుకుంటున్నాను. అంటే ఈ రోజుల్లో కొంచెం మంచిగా ఉంటే ఎవరు వార్చట్లేదండి. అంటే మా రిలేటివ్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు అనమాట. నేను ఫలానా అని అయితే నేను అనట్లేదండి. అసలు మేము కొంచెం బాగుండేసరికి అయితే అసలు వార్చంతనం అయితే ఎక్కువైపోయిందండి. అంటే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, అవి తీసుకున్నారు, ఇవి తీసుకున్నారు అని చెప్పి మాటలు అయితే చాలా ఎక్కువైపోయినాయి అనమాట. నాకైతే నిన్న అస్సలు బాగాలేదండి. అంటే ఉన్నట్టుండి తల తిరిగేసేసి పడిపోయాను అనమాట. పడిపోతే వామిటింగ్స్ అయితే అయిపోయినాయండి. వామిటింగ్స్ అయిపోయి చాలా సీరియస్గా అయితే నీరసం అయిపోయింది. చాలా సీరియస్ అయితే అయిపోయిందనమాట. చాలా భయం అయితే వేసిందండి. మా పక్కన వాళ్ళు అయితే చూసి మా అమ్మగారిని తీసుకొచ్చారు. ఇంకా మా అమ్మగారు అయితే వచ్చి కొంచెం మజ్జిగ కలిపిచ్చేసి కాసేపు అయితే ఉండి డ్రింక్ అది తెప్పించి కొంచెం బాగున్నాకైతే నేను లేచాకైతే వెళ్ళారనమాట. చాలా సీరియస్ అయితే అయిపోయిందండి. అసలు ఎంత గోల ఉందంటే మాకు ఎవరైనా కొంచెం తింటున్నారంటే వార్చరండి. వాళ్ళ డబ్బు ఏమన్నా మనం తెచ్చుకొని తింటున్నామా? మనం కష్టపడే కదండి తినేది. అసలు ఇంత గోల ఎక్కువైపోయింది ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి అసలు. అంటే ఎక్కడ చూపించుకున్నా సరే కొంచెం మీకు నరగోలు అనేది ఎక్కువ ఉందని అయితే చెప్తున్నారు. నేను నా రెక్కలతో పాటు నేను కష్టపడుతున్నా అంటే మా వారు తీసుకొస్తాం కాకుండా నేను కష్టపడుతున్నానండి. కష్టపడే బతుకుతున్నాం అనమాట. ఎవరిది కూడా మేము తినట్లేదు. అయినా సరే మాకు గోల ఎక్కువైపోయిందండి. ఏంటా ఇలా ఉంటుందో అర్థం కావట్లేదు అసలు. నిజంగానో దేవుడికైతే నేను ఎంత దండం పెట్టుకుంటున్నానో అసలు. పిల్లలకేంటి, మాకేంటి, ఇంత కష్టపడుతున్నాం కదా, మాకు మళ్ళీ నువ్వే చూడు స్వామి అని అయితే మేము దేవుడిని అయితే దర్శించుకుంటున్నామండి. అస్సలు బాగుంటలేదు. ఇంకా ఎందుకో మీకు షేర్ చేసుకోవాలనిపించింది, నేనైతే షేర్ చేసుకున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంక ఈరోజు కూడా కొంచెం నీరసంగానే ఉంది. కాకపోతే ఇంకా నీరసంగా కూర్చుంటే ఎవరు చేసి పెడతారండి. ఇంకా అందుకని వర్క్ చేసుకుంటానికైతే లేచి నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా చెప్పడానికి కూడా కారణం అయితే మీకు చెప్పానండి. ఎవరిది కూడా మేము ఆశించి తినట్లేదు. ఎవరైనా సరేనండి, ఒకళ్ళు తినరు కదా. మనం కష్టపడి మనం తెచ్చుకొని తిన్నా సరే ఈ గోల ఏంటో అసలు అర్థం కావట్లేదండి. అందుకనే నేను మీకు చిన్న షార్ట్ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. బాయ్ అండి.